పోవాలి. ఎలాంటి సమస్యనైనా సరే చిన్నాలతో ఎదుర్కొనే నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది సామ్రాట్. ఈ సమాజంలో రోజు రోజుకి చెలరైపోతున్నా స్వార్థ పనులు చేసే దారుణాలు చూసి నా గుండె కాడి కట్టింది. అందుకే ఈ అరస శక్తులపై అంతులేని పోరాటం ప్రారంభించాను. ఈ ప్రయత్నం అర్థం చేసుకోలేక నిన్ను ఒక నేరస్తుగా ముందుకు వేస్తుంది ఈ ప్రభుత్వం. సరే నిన్ను మట్టి పెట్టాలని మా పేదలందరూ కట్టి పథకాలు వేస్తున్నారు సామ్రాట్. నా ఆశయ సాధన కోసం నా ప్రాణాలను నవ్వు తర్పించగలను. కానీ ఎలాంటి సమస్య నన్ను పట్టుకోవడం వాళ్ళని తనకు తెలుగుతాయా? నేషనల్ కమ్ముడిపోయే ఈ పోలీస్ వ్యవస్థ నీ కోసం అనుకుంటుంది. ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలని మాట్లాడుతుంది సామ్రాట్. తెలుసు తేజ, ఆ సంగతి నాకు బాగా తెలుసు. నన్ను పట్టుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఢిల్లీ నుండి ఒక సీమేజన్ కూడా రప్పించింది ప్రభుత్వం. నీ గురించి పోలీసులు అంతకులు వేట కుక్కలా వెతుకుతుంటే నువ్వు మాత్రం ఎంత నిర్బంధంగా ఎలా ఉన్నావో నాకు మాత్రం అర్థం కావట్లేదు సామ్రాట్. లోక్ మిస్టర్ తేజ, నేను చేసేది తప్పు కాదు అన్న ఆత్మవిశ్వాసం నాకుంది. నన్ను చంపాలనుకున్న వాడిని ఎదుర్కోవడం తెలుసు. నన్ను పట్టుకోవాలనుకున్న వాడిని ఏమార్చడం కూడా నాకు తెలుసు. ఎలాంటి సమస్యలైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొనే నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది సామ్రాట్. నా ప్రాణానికి ప్రాణం అంటే వచ్చే తేజ రాజా ఉండగా ఈ పోరాటంలో అవినీతి పరులు అంతం చేస్తారు, ఆశయాన్ని సాధిస్తారు. వడ్డీ వ్యాపారం వరహారావు రోజు రోజుకి ప్రజలు దోచుకుంటున్నాడు సామ్రాట్. వాడికి ఎలాగైనా సరే తగిన బుద్ధి చెప్పాలి. అమాయక ప్రజలకు అన్యాయం చేసేవాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించి తెరవలసిందే. ఏ రాత్రికి వాడిని నిలువు దోపిడీ చేద్దాం. ఓకే సామ్రాట్, ఏర్పాట్లు చూడు. ఓకే సామ్రాట్, ఈ రోజు రాత్రికి వాడి దగ్గర ఉన్న పాపిసం మొత్తం మన దగ్గరికి చేరాలగా. గుడ్ బై, వెళ్ళొస్తా. నమస్తే అమ్మా, నువ్వు చెప్పినవాడి నేను తీసుకొచ్చాను. హోటల్లోని పిల్లను హోటల్లోకి తెచ్చావన్నమాట. ఏ మిస్టర్, ఎవరు మీరు? మరింత మాట్లాడు. చిలక అన్నావంటే చిక్కులో పడతావు. జాగ్రత్త. నువ్వు లోనికి వెళ్ళు. మోసం పొడుచుకొచ్చిందా? మరి ఏమని పిలవమంటావు బేబీ? ఏ మిస్టర్, నా పేరు బేబీ కాదు, గీత. నీ పేరు గీత అయినా నాకు మాత్రం నిస్సా కురిపించే వసారానిలా ఉన్నావు. నీకేమైనా తమాషాగా ఉందా? అసలు అసలు ఎవరో తెలుసా? ఈ రాష్ట్రాన్ని పాలించి మంత్రి గారు అమ్మాయిని నన్ను కిడ్నాప్ చేసి తిప్పించావా? ఈ విషయం మా నాన్న తెలిస్తే మీ అంత చూస్తాడు. ఇప్పుడు నీ సంగతి చూస్తాను, తర్వాత మీ అంశంతో ఆలోచిద్దాం. ఏం చేస్తా? చంపుతావా? మనుషులు చంపడం నీకు మీ నాన్నకి అలవాటు. మేమెవరిని చంపలేదు. నిన్న నువ్వు నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక కారు యాక్సిడెంట్ చేశావు. నువ్వు చేసిన యాక్సిడెంట్లో ఒక అతనికి చేయి విరిగిపోయింది. దానికి నష్టపరిహారంగా నువ్వు 5 లక్షలు చెల్లించాలి. అందుకే ఇక్కడికి రప్పించాను. ఇది మరీ బాగుంది. వాడెవడ రోడ్డు మీద నడుస్తూ నా కారు కింద పడ్డాడు. అందుకు నేనెందుకు డబ్బు కట్టాలి? కళ్ళు మోసుకొని కారు నడిపి మనుషులకు ఉద్దేశించి చాలా ఇంకా పనులు మాట్లాడుతున్నావు. ఒంటరి ఉన్న ఆడపిల్లని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద మగజీలాగా మాట్లాడినందుకు నువ్వు సిగ్గుపడాలి. నన్ను రెచ్చగొట్టు. నేను రెచ్చిపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వేమీ చేయలేవు. నేను తలుచుకుంటే నేను ఇప్పుడే జైల్లో పెట్టించగలను.
నన్ను జైల్లో పెట్టించాలంటే ఈ ఇండియాలో ఉన్న పోలీసు ఎవరికి దమ్మలేదు. పోనీ నీ అందమైన కౌగిలి కారాగారం చేసి హట్టమైన వాళ్ళందరికీ కౌగిలించుకోవడానికి నేనేమి అమ్ముడుపోయే బొమ్మను కాదు. తెలుసు, ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే నేను అమ్ముడుకుపోయినా సరే నేను నా సొంతం చేసుకోవాలనిపిస్తుంది. చూడు, నువ్వు 100 జన్మలకు అది సాధ్యం కాదు. అక్కర్లేదు, ఈ జన్మలోనే ఎందుకుంటాను. ఈ పొగరబోతు సొగసులను వగరగా రుచి చూస్తాను. చూడు, నేల మీద ఉన్న మనిషివి నువ్వు, నేను ఆకాశంలో తారను. నేను ఆశపడుతుంది అత్యాశ అవుతుంది. నువ్వు ఆకాశంలో తారవి కాదు, నేను నిన్ను పొందలేని అసమర్థుని కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఎక్కడైనా సొంతం చేసుకోగలను. చూడు, అది 100 జన్మలైతే అది నీకు సాధ్యం కాదని చెప్పానుగా. అంటే నన్నేం చేస్తావు? రేపు చేస్తావా? బలవంతం చేసే మోసగాడిని కాదు. అయితే అంత మగధీరుడు అయితే నన్ను ఎందుకైనా కిడ్నాప్ చేసి రప్పించావు? తలుచుకుంటే నేను మగాడిని వచ్చి నేను నా సొంతం చేసుకోగలను. అంతటి బలంగా ఒక చేయకోకుండా అబద్ధం ఆదుకుంటావని ఇక్కడికి రప్పించాను. కానీ మంచిగా అడిగితే తలతిక్కగా సమాధానం చెప్తున్నాను. చూడు మిస్టర్, నువ్వు అడగనే 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నేనేమి అమాయకులైన గీతను కాదు. ఐఎమ్ లేఖారాణి. ఆస్తిని, అందాన్ని, అహంకారాన్ని సమంగా రంగరించుకున్న రసాది దేవతలు రాబట్టలు నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నాను కదా అని నా వంట నగలన్నీ తీసుకుంటావు. అదే కదా నువ్వు చేయగలిగింది. ఏ సామ్రాట్ సామర్థ్యాన్ని చాలా తక్కువగా అంతలేస్తున్నాడు. నేను నగలు ఎక్కడ దాచుకోను. నేను మగాడిగా వచ్చి ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు నేను నగలు దోచుకుంటాను. నువ్వు కనీసం మా ఇంటి గేట్ కూడా దాటి రాలేవు. నువ్వు అలాగే అనుకుంటున్నావు. నీ నగలు రెండు దోచుకుంటాను. 100 జన్మలెత్తినా అది నీకు సాధ్యం కాదు. ఈ సామ్రాట్ సాధ్యం కానిదంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఒక్కసారి నేను పొందాలి అనుకున్న తర్వాత అది ఆస్తి అయినా అందమైన
చాటుతుంది మరీ మరీ ఒకసారి కసి కొడితే మరోసారి మతి చెడితే వయసు కోరు తీరాలిరా వలపు సోరు తెలాలిలే అదిరింది పిల్ల అదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే ఉడకబుట్టి ఇన్ని నాళ్ళు ఉండబట్టి వయసు కోరు తీరాలిరా వలపు సోరు తెలాలిలే పూలపక్క ముళ్ళలాగా మారుతుంది ఎప్పుడంట పూలుకున్న కౌగిలింత సడలిపోతే తప్పదంట మొదటి రేయి పెట్టుబడికి గిట్టుబాటు ఎప్పుడంట మూడు నాళ్ళ ముచ్చటంత కసిపోతే గిట్టదంట రేయి మొదటి రేయి కావాలంటే ఎట్టాగంట సూర్యుడొచ్చి తలుపు తడితే తీయకుంటే చాలంట తొలి రేయి గిలిపడితే తుది రేగి కలబడితే వయసు కోరు తీరాలిరా వలపు జోరు తేలాలిలే అదిరింది మామ అదిరిందిరో అదిరింది ప్రేమ అదిరిందిరో ఉడుకు పుట్టి ఇన్ని నాడు కబట్టి ఉండబట్టి వయసు కోరు తీరాలిలే కలకు సోను తెలాలిరో తాననానా 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 ఏమి సామ్రాట్ ఆమెను అంత తేలిక ఒక్కసారి ఏం చేయమంటావు రాజా ఎంతైనా ఆడపిల్ల కదా అందుకే వదిలేశాను అది అందరిలాంటి ఆడపిల్ల కాదు సామ్రాట్ ఆమెకు దగ్గర కూడా పాఠం చెప్పు తీరాలి ఆ విషయం నాకు తెలుసు రాజా ఆమెకు మనం చెప్పే గుణపాఠం మామూలు స్థాయిలో వండుకోవడం మన దమ్మేమిటో తెలిసే విధంగా జీవితాంతం గుర్తుండిపోయిన గుణపాఠం చెప్తాను ఆమె దగ్గర ధర్మరాజు మంత్రి అన్న అహంకారంతో అమాత్యత జీవితాలతో ఆడుకుంటాడు ఆ అహంకారంతోనే ఆమె ప్రవర్తిస్తుంది ఆ ధర్మరాజు ఆట కట్టించాలంటే ఆ తండ్రి కూతులకు మనం తగిన రీతిలో బుద్ధి చెప్పాలి ఆమెను మనం ఆయుధంగా ఉపయోగించాలి మనం ప్రయత్నం చేస్తే మాట కట్టుకుంటాడు దెబ్బతిగా ప్రయత్నిస్తాడు వారి చేతులు ఎప్పుడూ దెబ్బతిన్నారు రాజా అది మామూలు దెబ్బ కాదు వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు వాడి మూలంగా అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని అనాథగా పెరిగాను ఏమిటి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడా మీ వాళ్ళందరితో నిన్ను దూరం చేశాడా అవును రాజా సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆ ధర్మరాజు పోటీగా మా నాన్న ఎన్నికల్లో నిలబడ్డాడు ఆ ధర్మరాజు ఓడించాడు ఆకర్షణ ఒక రోజు రాత్రి మా ఇంటిపై దాడి చేసి మా నాన్నగారిని హత్య చేశాడు
నన్ను ఎక్కించింది మా అమ్మ. మా తమ్ముడు భుజాలు వేసుకుని తను కూడా ఎక్కిపోతుంటే కింద పడిపోయింది. నేను వాళ్ళకి దూరమైపోయాను రాజా. ఇంతవరకు మా అమ్మ తమ్ముడు ఏం పడో తెలియదు రాజా. చంపి వాడి వెచ్చలకు చెప్పు. ఈ భూమోతకు గుడియుతం చేయాలి. వాడంత తేలిగ్గా చావకూడదు రాజా. 20 సంవత్సరాలుగా అంచెలంచెలుగా పెంచుకున్న ప్రతి కొడుకు వాడిని దహించి వేయాలి. వాడి పదవి పోగొట్టాలి. వాడి కూతురే వాడిని చీకొట్టాలి. ఈ ప్రజలు వాడిని పిచ్చి కుక్కను తరినట్టు తరిమి కొట్టాలి. అప్పుడే రాజా, అప్పుడే ఈ గుండెలో చదువుతుంది. నీ కోపం చదవాలంటే నన్నేం చేయమంటావు చెప్పు సామ్రాట్. ఆ ధర్మరాజు చేసే అన్యాయాలు అక్రమాలు ప్రజలు తెలియజెప్పాలి. వాడిని భ్రష్టు పట్టించాలి. ఆ టైగర్ని బందిపోటు ఆ ధర్మరాజుకు గుడిభుజం లాంటి వాడు. వాడు చేసే దోపిలు సగం వాట ఆ ధర్మరాజుకే దక్కుతుంది. వెరీ గుడ్. అయితే ఈ రాత్రికి ఆ టైగర్ గాడి ఆటకెత్తిద్దాం. ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ కక్కలేక మింగలేక కిరిబిక్కిరవుతారు. ఇప్పుడే వెళ్ళి ఆ టైగర్ పంతం పట్టడానికి మొత్తం సిద్ధం చేస్తా. రవీంద్ర గారు ఇంకేమైనా చెప్పారా? రేపు రాత్రి వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీ ఉందట. మిమ్మల్ని రమ్మని చెప్పారు. వస్తారా? రాత్రి పిలిస్తే రాత్రి తప్పకుండా వస్తాను. ఐ విల్ కమ్ సూన్లీ. ఓకే సార్, బాయ్. జస్ట్ వెయిట్ మిస్టర్ అశోక్. అప్పుడే వెళ్ళిపోతున్నావు. వచ్చిన పని పూర్తయిందా? రవీంద్ర గారు చెప్పిన పని పూర్తి చేశారు కదా. అన్నట్టు నా పేరు అశోక్ అని మీకన్నా తెలుసు? ఏ సామ్రాజ్యానికి నీ తనకి సరిగ్గా తెలియదు సార్. నువ్వు రవీంద్ర గారు పంపిస్తే రాలేదు. నా గురించి తెలుసుకోవాలనే నువ్వు ఈ ఇంట్లో అడిగి పెట్టావు. మీ గురించి తెలుసుకోవాలని అవసరం నాకేంటి? నన్ను పట్టుకోవడానికి నువ్వు ప్రభుత్వం సిబిఐ అని నాకు బాగా తెలుసు. చంద్రశ్రీ తర్వాత మన మధ్య దాగుడు ముద్ర ఎందుకు? నువ్వెన్నో నేరాలు చేస్తున్నావు. నీ ఆట కట్టించి నిన్ను జైల్లో పెట్టించాలని నేను ఈ ఊరు వచ్చాను. వచ్చినా నువ్వు నన్నేమీ చేయలేవు సార్. ఎందుకంటే నేను నేరస్తుని కాదు కనుక. నేరస్తులుగా కాదో చెప్పాల్సింది నువ్వు కాదు, న్యాయస్థానం. ఏ న్యాయస్థానం నన్ను నేరస్తుగా నిరూపించలేదు. ఏ పోలీస్ అధికారి నన్ను అరెస్ట్ చేయలేడు. పోలీసులు అంటే నీకు తేలిక అభిప్రాయం ఉన్నట్టుంది. నీ అభిప్రాయం తప్ప నిరూపిస్తాను. నేను చట్టానికి అప్పగిస్తాను. అధికారం చేతిలో ఉంది కదా అని అనవసరమైన ఆరోపణలు చేసి నా నేరాలు రుజువు చేయలేక నవ్వుల పాలవుతావు. జాగ్రత్త. నీకంటే తెలివైన మేధావులను, నీకంటే నేరస్తులను కటకటాలెక్కెట్టించిన దర్కోర్టులు నా ముందు నీ అధికారిని చూపిస్తే నీ చేతికి సంఖ్యలు వేసి నడి బజార్లో తీసుకెళ్తాను. జాగ్రత్త. నన్ను దోషిగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఎందరో పోలీస్ అధికారులు బయటకెళ్ళకన్నారు. పతనమైపోయారు. వాళ్ళకంటే మనగాడివా? పచ్చినెత్తులు తాగే పరమ కిరాతకులు, నడి బజార్లో హత్యలు చేసే నరహంతకులు నా నుండి తప్పించుకోలేక చిత్తైపోయారు. మనగాడివా? నువ్వు దమ్మున్న మగాడి అయితే తెలివైన పోలీసు
తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు తెలివైన పోలీస్ అధికారి అయి ఉండొచ్చు, చావును కూడా ఎదిరించే మనగాడి కావచ్చు, కానీ ఏ సామ్రాట్తో పోటీ పడే కెపాసిటీ మాత్రం నీకు లేదు. సామ్రాట్, నలుగురు పోలీస్ అధికారులు ఏమాల్సిందో మాత్రం నువ్వు అజయ్ను ఆనందించుకో. ఇలాంటి అజయ్ని అంతం చేసి శాంతిని స్థాపించాలి.